హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఖచ్చితంగా 10 మార్క్స్ క్వశ్చన్గా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను బోర్డు మీద ఎంతైతే రాశానో మినిమం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అని అడిగినప్పుడు అంత రాస్తేనే మీకు 7 to 8 మార్క్స్ పడతాయి. ఫుల్ పడాలంటే దీని గురించి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి. కాకపోతే 7 to 8 మార్క్స్ పడేటట్లుగా నేను రాశాను. ఇంతవరకు రాస్తే చాలు, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ స్టాటిక్ ఫీల్డ్స్ కి డాట్ డి బార్ ఇస్ ఈక్వల్ టు రో. ఇది దేని నుంచి వచ్చిందంటే గాసెస్ లా ఫ్రమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. మీరు స్టార్టింగ్ చాప్టర్స్ లో నేర్చుకొని ఉంటారు గాసెస్ లా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అని చెప్పి. దాన్ని ఒకసారి గుర్తించుకుంటే ఆ లా నుంచి వచ్చింది. నెక్స్ట్ మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్ డెల్టా క్రాస్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇది దేని నుంచి వచ్చిందంటే మళ్ళీ అగైన్ స్టార్టింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మీద వచ్చే చాప్టర్స్ లో రిలేషన్షిప్ బిట్వీన్ ది ఈ బార్ అండ్ వి, అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మధ్య రిలేషన్షిప్ ఒక డెరైవ్ చేస్తాం. దాని నుంచి ఇది వచ్చింది. నెక్స్ట్ డెల్టా డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇది గాసెస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ డెల్టా క్రాస్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్ టు జే బార్. ఇది ఆంపియర్స్ లా నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ స్టాటిక్ ఫీల్డ్స్. టైం వేరింగ్ ఫీల్డ్స్ వచ్చేసరికి దీంట్లోనే సేమ్ ఏం లేదు, ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అనేవి చేంజ్ అవ్వవు, ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ చేంజ్ అవ్వదు, రెండిట్లో సేమ్. ఎందుకంటే గాసెస్ లా అనేది ఎప్పుడైనా సరే అది స్టాటిక్ ఫీల్డా టైం వేరింగ్ ఫీల్డా అని కాదు. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ సేమ్గా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏం లేదు, ఇక్కడ టైంతో వేరీ అవుతుంది కాబట్టి మైనస్ రో బి బై రో టీ అనేది అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అలా కాదు, ఇక్కడ స్టాటిక్ ఫీల్డ్స్ కాబట్టి కాన్స్టెంట్ లాగా తీసుకోవాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అనేది జీరో. నెక్స్ట్ డెల్టా క్రాస్ హెచ్ బార్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ జే, ఎందుకంటే ఇది స్టాటిక్ ఫీల్డ్స్ కాబట్టి పార్షియల్ డెరివేటివ్ అనేది జీరో అయిపోతుంది ఇక్కడ. కాకపోతే ఇక్కడ జీరో అవ్వదు టైం వేరింగ్ ఫీల్డ్స్, అందుకని ఇది ఒక్కటే చేంజ్. అక్కడైనా ఇక్కడైనా ఇక్కడ మిగతా అంతా స్టాటిక్ ఫీల్డ్స్ టైం వేరింగ్ ఫీల్డ్స్ ఒకే రకంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంటిగ్రల్ ఫార్మ్స్కి వచ్చేసరికి సేమ్ దీనే ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అన్నిట్లో సేమ్ చూడండి. కాకపోతే జస్ట్ ఇక్కడ ఇంటిగ్రల్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డి బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డాట్ డివి, ఓకేనా? ఇక్కడ చూడండి డెల్టా క్రాస్ డి బార్ ఇస్ ఈక్వల్ టు రో, ఓకే? రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ ఇంటిగ్రల్స్ యాడ్ చేసా, అక్కడ ఇంటిగ్రల్స్ యాడ్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ అలా ఉంచండి. థర్డ్ ఈక్వేషన్కి రండి. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ బి బార్ డాట్ డిఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ కూడా బి బార్ ఇస్ ఈక్వల్ టు డెల్టా డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు జీరో. చూడండి రెండు కూడా గాసెస్ లా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, గాసెస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. నేను షార్ట్ కట్స్ లో ఎంఎఫ్ ఈఎఫ్ అని రాశాను, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ బార్ డాట్ డిఎల్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ డిబి బై డిటి ఇంటూ డిఎస్ బార్. ఇది మనకేంటి ఫారడేస్ లైన్ ఇంటిగ్రల్ ఫామ్. ఒకసారి ఫారడేస్ లాస్ గుర్తు తెచ్చుకోండి, అప్పుడు మీకు ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ హెచ్ బార్ డాట్ డిఎల్ ఇస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇది దీని నుంచి వచ్చింది, ఓకేనా? ఈ టైం మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఫర్ టైం వేరింగ్ ఫీల్డ్స్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ హెచ్ బార్ డాట్ డిఎల్ ఇస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ జే ప్లస్ డో బై డర్టీ ఆఫ్ డి బార్ డాట్ డిఎస్. ఇది ఆంపియర్స్ లా నుంచి వచ్చింది. ఫోర్త్ ఈక్వేషన్ ఎప్పుడైనా ఆంపియర్స్ లా నుంచి వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఎప్పుడైనా గాస్ లాస్ నుంచే వస్తుంది. నేను ఇక్కడ పట్టలేదని చెప్పి రాయలేదు. ఇక్కడ మీరు ఫస్ట్ ఈక్వేషన్ కి థర్డ్ ఈక్వేషన్ కి సేమ్ ఇదే రాసుకోవాలి. సెకండ్ ఈక్వేషన్ కి ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఈ బార్ అండ్ వి అని రాసుకోవాలి. కాదు ఫ్రెండ్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ఈ బార్ అండ్ వి అనేది స్టాటిక్ ఫారడేస్ లా ఇన్ ఇంటిగ్రల్ ఫామ్ అని రాసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఫారడేస్ లా, ఇది ఫారడేస్ లాస్ అంతే, ఇంటిగ్రల్ ఫామ్ కాదు. ఇది ఫారడేస్ లా నుంచి వచ్చింది. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ఈ బార్ అండ్ వి నుంచి వచ్చింది. ఇది డెల్టా క్రాస్ హెచ్ బార్ అనేది ఇజ్ ఈక్వల్ టు జే ప్లస్ డో బై డర్టీ ఆఫ్ డి బార్. ఇదే నుంచి వచ్చింది, ఆంపియర్స్ లా నుంచి వచ్చింది, ఓకేనా? సింపుల్ ఫ్రెండ్స్. ఇదే మాదిరిగా మీరు కనుక ఎగ్జామ్ కనుక ప్రజెంట్ చేయగలిగితే మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అని వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా 7 to 8 మార్క్స్ పడతాయి, ఓకేనా? ఫుల్ పడాలంటే దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాకపోతే ఇప్పుడు నేను అంత పెద్ద వీడియో చేయట్లేదు.
జస్ట్ దీని గురించి ఏంటంటే ఈ మాత్రం అన్న రాస్తే చాలని సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందులు అంటాను. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. బాయ్.